అరే ఇదిరా రే ఫస్ట్ లాగే బిస్కెట్ అయింది. ఇక్కడ ఏమంటే 2 వీలర్ కూడా మనము టోల్ అయితే కట్టాలి. కమల్ నంద చూడు బూట్ కట్ బాల్ అలా ఉన్నాడు. చలికాలం వస్తుంది ఎందుకోసం చలికాలం. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఎట్టకేలకు 2 ఇయర్స్ నుంచి చేస్తున్న ప్లాన్ అయితే ఫైనల్ అయింది. లదాఖ్ అయితే ఈరోజు అయితే మేము డే 1 గ్వాలియర్ నుంచి అయితే లదాఖ్కి స్టార్ట్ అవుతున్నాం. బట్ డే 1 ఏమంటే గ్వాలియర్ నుంచి ఢిల్లీలో స్టాప్ తీసుకుంటాం. మా వాళ్ళు అయితే చాలా బాగా ఎక్సైట్ అయిపోతున్నారు, మీకు చూపిస్తాను. అయితే 6 మెంబర్స్ బయలుదేరుతున్నాం. కమల్ ఉన్నాడు, హ్యాకర్ ఉన్నాడు, వైభవ్, మనోజ్, డ్యూక్ సత్తి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్ప పెద్ద స్టంట్ అయింది. గ్వాలియర్ నుంచి బయలుదేరినప్పుడు ఏమంటే మైక్ అడాప్టర్కి ఏమంటే మైక్ కనెక్ట్ చేశాను. బట్ ఏమంటే జాక్ పిన్ దగ్గర ఏమంటే కనెక్షన్ లూజ్ ఇచ్చేసాను, చూసుకోకుండానే ఆగ్రా వరకు కొట్టాము. కానీ ఫుటేజ్ చూసుకుంటే మాత్రం వీడియో వస్తుంది కానీ ఆడియో రావట్లేదు. ఫస్ట్ లాగే బిస్కెట్ అయింది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇలా జరుగుతుందని అయితే అనుకోలేదు నేనైతే. అంటే మైక్ లేకుండా వీడియో రికార్డ్ అవుతుంది. తప్పేమో నాదే చూసుకోలేదు నేను కూడా. అంటే మధ్యలో ఏమంటే చాలా స్టంట్లు చేసాము, అంతా మాట్లాడాను. బట్ ఏమంటే కొంచెం కూడా రికార్డ్ కాలేదు. చాలా డిసప్పాయింట్ అవుతున్నా ఇప్పుడైతే నేను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ప్రజెంట్ అయితే ఆగ్రాలో ఉన్నాము. ఇంతకు ముందు ఫుటేజ్కి ఏమంటే వాయిస్ ఓవర్ ఇస్తాను, పక్కా ఇస్తాను. ఏం మాట్లాడాను కొంచెం గుర్తుంది, మాట్లాడింది నేనే కాబట్టి దానికైతే పక్కా ఇస్తాను వాయిస్ ఓవర్. ప్రజెంట్ ఏమంటే నందా ఏమంటే ముందు వెళ్తున్నాడు. అంటే నందా అంటే హ్యాకర్, మన హ్యాకర్ అయితే ముందు వెళ్తున్నాడు. దాని తర్వాత ఏమంటే సతీష్ వెళ్తున్నాడు. కానీ బైక్ మాత్రం నందా కాకుండా ఇప్పుడు ఏమంటే కమల్ వెళ్తున్నాడు. ఇంకా మేమైతే ఎక్స్ప్రెస్ వేకి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే త్వరగా వెళ్ళాలని. అరే ఇదిరా రే రూట్ మారిపోయాం. మా వాళ్ళు ముందుకెళ్ళారు, కొంచెం ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు బ్యాక్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకోవాలి. మేము చెప్పానుగా టెన్షన్లో ఉన్నారు, అర్థం కావట్లేదు. దెబ్బ మీద దెబ్బ. ఫైనల్లీ మేమైతే యమునా ఎక్స్ప్రెస్ వే మీద ఎక్కాము. ఢిల్లీకి పోను 270 కిలోమీటర్స్ ఏమంటే మాకు 5 hours 6 hours చూపిస్తుంది. అంటే 1కి 2కి రీచ్ అవుతామని చూపిస్తుంది అది. బట్ మేమేమంటే 4 hours 5 hours లోపల రీచ్ అయిపోతామని ట్రై చేస్తున్నాం. మొత్తం ఖాళీ ఉంటుంది ఇది వే మొత్తం, అందువల్ల ఫాస్ట్గా కొడదామని ట్రై చేస్తున్నాం. మన వైభవ్ అయితే బైక్ తోలుతాడు, సత్య అయితే కూర్చుంటాడు బ్యాక్. ఆడికి రైడింగ్ జాకెట్ ఏం లేదు. అదేమన్నా అంటే ఏమంటే పొద్దున కొనుక్కుంటా అంటున్నాడు. ఆడు కొండ కూడా ఆడు ఏ మాత్రం ఎవ్వరు తగ్గట్లేదు ఇక్కడ. यमुना एक्सप्रेस वे पर आपका स्वागत है. वेलकम टू यमुना एक्सप्रेस वे. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మనం యమునా ఎక్స్ప్రెస్ వే మీద అయితే ఉన్నాము. ఇక్కడ ఏమంటే 2 వీలర్ కూడా మనము టోల్ అయితే కట్టాలి. పెద్ద అమౌంట్ అయితే ఉండదు, 150 or 200 ఉంటుంది బైక్కి అంతే. మీరైతే ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, అంటే లిక్విడ్ క్యారీ చేయండి. మోస్ట్లీ నార్త్ మొత్తం అప్పుడప్పుడు ఏమంటే సర్వర్ డౌన్ అయితే ఉంటుంది. బట్ ఏమంటే ఇక్కడ టోల్ కార్డ్ అయితే జస్ట్ లిక్విడ్ క్యారీ చేయండి. కిतना भैया? 200 ले लिया. రెసిప్ట్ అయితే ఇచ్చాడు అన్నయ్య. మన కమలాలు అయితే మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. బాగుంటుంది రోడ్ మొత్తము తీసిన కళ్ళు మూసుకొని ఇట్లే పెట్టుకునే పోతానే ఉంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రెసెంట్ అయితే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. చిన్న బ్రేక్ కాదు, అలా మినీ బ్రేక్. చిన్న బ్రేక్ అయితే నిద్రైతే వస్తుంది భార్య. ఇప్పుడు మాకు నందా అయితే కళ్ళు మూసుకుని నిద్రపోతాడు వెనకాల కూర్చొని. నందా అయితే నిద్రపోతాడు బైక్ వెనకాల కూర్చొని. అసలు మా ఆర్పిఎం హ్యాకర్కి అయితే ఏం అర్థం కావట్లే. ఏ కమల్ నంద చూడు బూట్ కట్ బాలరాజు అలా ఉన్నాడు. వాడు బూట్ కట్ బాలరాజు నంద హ్యాకర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? क्या बोलता भाई वो? प्लेन. उसके बारे में भूल गया रे. ప్లేన్ సతీష్ రైడింగ్ జాకెట్ ఏం లేదు ఆడికైతే. రైడింగ్ జాకెట్ ఏం లేదు వీడికి. సింపుల్గా ఒక టీ షర్ట్ వేసుకొని చేశాడు, అది కూడా ఏంది విశాల్ మార్ట్ టీ షర్ట్.
అది స్వెటర్ రా, అది కాదు. ఎండాకాలంలో స్వెటర్ వేసుకుంటావంటే ఎలా నువ్వు? చలికాలం ఏంటి సార్ అది? చలికాలం వస్తుంది నీకు, ఎందుకు వస్తావు చలికాలం చెప్పు నువ్వు. కాదు, దీన్ని ఏమంటారు మీరే చెప్పండి ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారు? స్వెటర్. ఇది వీడేమంటే స్వెటర్ ఏమంటారు, రైడింగ్ జాకెట్ వేసుకుంటా అంటున్నాడు. అరే పక్కారా ఇది మాత్రం అప్లోడ్ చేస్తాడు రా, ఎవరు చూసినా మన నాకైతే. నోయిడాకి అయితే 58 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు మా స్టాప్ అయితే నోయిడాలో. ఇంతకుముందు టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగాము. అక్కడైతే నా గ్లౌజెస్ అయితే ఎక్కడ పెట్టేసి నాకు అర్థం కావట్లేదు. కమల్ బైక్ మీద పెట్టాను, నా బైక్ మీద పెట్టాను. మొత్తానికి అయితే గ్లౌజెస్ అయితే పోయాయి. ఈ ట్రిప్లో అయితే ఫస్ట్ అయినా మనకైతే చాలా బిస్కెట్లు అవుతున్నాయి. ఇంకా పోను ఎన్ని బిస్కెట్స్ అయితే మనకైతే తెలియదు. అదే త్వరగా రీచ్ అవ్వాలి, నిద్ర సరిపోదు. రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఏమంటే బయలుదేరాలి. డే టు స్టార్ట్ చేయాలి. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ ఏమంటే పంజాబ్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. అంటే పంజాబ్కి ఏమంటే ఢిల్లీ నుంచి పంజాబ్కి ఏమంటే 9 hours చూపిస్తుంది. ధన్యవాదాలు భయ్యా. ఏ భయ్యా तो अच्छा भैया रे पानी हाँ चालू हो गया भैया. हाय बोल दो भैया. हाँ भैया सब लोग को पूछा था पानी कोई नहीं दिया, आप ही दिया था पानी अभी. और सब ठीक ठाक? सब ठीक ठाक. बस मुझे कैंपर पानी लगा कैंपर. नहीं भाई बस धन्यवाद. उसका काम हुआ क्या? क्या नाम है आपके चैनल का? मेरे भैया Zunni_AP39. बैक करो गाड़ी, अपनी बर्ती पकड़ लो. देखिए नहीं रहा यार. अभी Zunni _AP39. ఇంతకు ముందు నుంచి అయితే వాటర్ అయితే అడుగుతున్నాం ప్రతి ఒక్కరిని వైభవ్ కోసం. వైభవ్కి దాహం వేస్తుందని. బట్ ఏమంటే ఒక్కడు కూడా ఏమంటే ఇవ్వలేదు, ముందుకెళ్ళి తాగన్నాడు. కానీ అన్నయ్య మాత్రం ఇచ్చాడు. అంటే పెట్రోల్ బంక్లో పోయి అడిగినా వాటర్ లేవన్నా. ఫైనల్లీ మనమైతే నోయిడాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. లాస్ట్ 3 months బ్యాక్ అయితే నేను ఇక్కడికి వచ్చాను ఢిల్లీకి. మళ్ళీ ఇప్పుడే రావడం అంటే మళ్ళీ ఈ మధ్యన వద్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు. ఏదో ఎలానో లదాఖ్ వెళ్తున్నాం కానీ ఇప్పుడైతే వచ్చేసాం. వెనకాల వైభవ్ అయితే నిద్ర వెళ్తున్నాడు, చెప్తున్నాడు 10 నిమిషాలు నిద్ర వెళ్ళాడని చెప్పాడు నాకు. ఇప్పుడు సతీ మా సతీగాడు అయితే ప్లెయిన్ డ్రెస్ ఏం లేదు. మనిషి పశువా? మొత్తానికి వచ్చేసాం. వెల్కమ్ టు నోయిడా. నోయిడాలో అయితే ఒక మినీ డ్రాగ్ రేస్ జరుగుతుంది ఇక్కడ మా దగ్గర. యాజ్ యూజువల్గా మేమైతే లాస్టే ఉన్నాం. అంటే ఫాస్ట్ ఫుడ్ లేదు, ఒక్కొక్కడు ఏమన్నా 100, 110 అట్లా మెయింటైన్ చేస్తున్నాం. అంటే కలిసిపోదాం అనుకున్నాం. ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ వే మీద ఏమంటే ఒకరు ముందు ఒక వెనకాల అయితే పడ్డాము. కానీ ఇక్కడ ఏమంటే కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే రూమ్స్ వెతుక్కోవాలి. ఐలా అయితే ఈరోజు బాగా అలిసిపోయింది. ఐలాన్ అయితే కొడుతున్నాం అంటే రూమ్స్ అయితే కమలు కొడుతున్నాడు, ఐలాన్ అయితే నేను వాయించి కొడుతున్నాడు అంటే. ఇప్పుడు మాకైతే రూమ్ దొరకాలి, చూడాలి రూమ్ ఎక్కడ ఉందో. చాలా ఇబ్బంది అయిపోద్ది. పొద్దునకి ఏమంటే 6, 7 కంతా బయలుదేరాలి. మళ్ళీ వీడియో ఎడిటింగ్ మొత్తం ఉంది. ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ వచ్చింది అంతంత మాత్రాన కొంత చేయాలి. ఇప్పుడు రూమ్స్ అయితే దొరకట్లేదు. బండిలో అయితే పెట్రోల్ ఖాళీ. ఇప్పటికి ఈ రోజుకి ఏమంటే 2 times సెకండ్ టైం ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. సతీష్, వైభవ్ అందరు అలసిపోయారు. భయ్యా ఫుల్ ట్యాంక్. ఫుల్ ట్యాంక్ ఇక్కడైతే లీటర్ అయితే 95 రూపీస్ ఉంది. అందరూ ఏమంటే ప్రస్తుతానికి ఏమంటే తెల్ల మొక్కలు వేసుకొని ఉన్నాయి. అంటే రూమ్ దొరక్క గూగుల్ తల్లి ఏ ముహూర్తాన 2కి వెళ్తామని చెప్పిందో, 2 కాదు 3 అయినా రూమ్ దొరికేలాగలేదు ఇక్కడ మాకు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె ట్రైన్. ఇక్కడ పెట్రోల్ బంక్లు ఏమంటే అన్న అడిగితే ఏమంటే 4 kilometers ఏమంటే సర్వీస్ రోడ్ నుండి వెళ్ళండి రూమ్ దొరుకుతున్నాడు. మొత్తానికి అయితే రూమ్ దొరికింది. ప్రజెంట్ ఏమంటే టైం ఏమంటే 2 అవుతుంది. చాలా అలసిపోయాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకటితో ఉంటా. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. జై హింద్.